బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తాండ్రా మేఘన మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి మేడం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది. ఈరోజు నామినేషన్స్ కూడా అవుతున్నాయి, పంచాయతీ ఎన్నికలు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మొహం పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్తారు? ఇప్పుడు ఆయన గ్యారంటీలలో ఏం చేసిండు? ఇంద్రమ్మ చీరలు అని ఇచ్చిండు. బతుకమ్మ చీరలు కాదు, ఎవ్వరు బతుకమ్మ చీరలు అనొద్దు, ఇంద్రమ్మ చీరలు అవి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆ పార్టీకి రిలేటెడ్ ఆమె ఒక ప్రధాని, కాంగ్రెస్ పెద్ద కాబట్టి ఆమె పేరు మీద పంచిండు. ఈ చీరలు వంచినాక ఎలక్షన్లకు పోతుండు. అంటే ఈ చీరలు ఇచ్చి ఇవన్నీ గోవింద కొట్టిండా? ఏం మొహం పెట్టుకొని పోతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు అర్హత ఉందా అసలు మీకు? ఎలక్షన్లో వెళ్ళి కనీసము మీరు ఒక ఓటు అడిగే అంత అర్హత కూడా ఉందా? మీ మొహం ఏం మొహం పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలే కానీ కాంగ్రెస్ లీడర్లు ఎట్లా ఒక్క ఇంటి ముంగడికి కూడా ఏ రకంగా పోతారు వాళ్ళు? రైట్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న జూబ్లీస్లో గెలవడం అనేది జరిగింది. కాబట్టే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు పెడుతున్నాము. పంచాయతీ ఎన్నికలలో కూడా మాకే ప్రజలు పట్టం కడతారు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నాడు, కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మాట్లాడితే జూబ్లీల్స్ అసలు జూబ్లీల్స్లో గెలిచిన ముఖాలు మీవి? జూబ్లీల్స్లో ఎవరైనా మీకు ఓట్లు వేసిన ముఖాలు అన్ని దొంగ ఓట్లతోటి గెలిచిన ముఖాలు. ఒక్కరోజు మొత్తము డబ్బులు వంచి అన్ని చీరలు వంచి మీరు ఏ రకంగా చేసిరో యావత్ తెలంగాణ రాష్ట్రం చూసింది, ప్రతి ఒక్కరు చూసిండ్రు. మీరు గుంపు కూడా ఒక్క ఆడదాన్ని గెలవలేని మీ ముఖాలు పెట్టుకొని మీరు ఎలక్షన్లకు పోయి పదే జూబ్లీల్స్ గెలుపు అన్నారు. అది బీఆర్ఎస్ గెలిపే. కాకపోతే మీరు మొత్తము పోలీస్ వ్యవస్థని, ఎలక్షన్ వ్యవస్థని అందరినీ కండ్లకు గంతుగట్టి బీఆర్ఎస్ నుండి ఎవరన్నా గొంతెత్తి ఆడ దొంగ ఓట్లను పట్టుకుంటే వాళ్ళని అరెస్టులు చేసి నానా రకాల ఇబ్బందులు పెట్టి మరి మీరు గెలిచిండ్రు. కానీ అది గెలుపు అన్నారు. గెలుపు అనే సత్తా ఎట్లా ఉంటుందంటే, నిజంగా నువ్వు 2 ఏళ్ల పాలనల మీరు చేసిన అభివృద్ధియే కానీ మీరు చేసిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారంటీలను మేము ఇది చేసినామని చెప్పేసి బాజాప్తా రంగంలోకి దిగి ఓట్లు అడగాలి. ఆ ఓట్లు అడిగే ముఖం లేకనే దొంగ ఓట్ చోరీ చేసిండ్రు మీరు. రైట్, 6 గ్యారంటీలు అమలు చేసినాం కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మేము పోయినాము. ఇక్కడ గ్రామ పంచాయతీలలో కూడా ప్రజలు మాకు పెద్దపీట వేస్తారు అని చెప్పేసి కూడా వారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాము, మీరు అన్నట్లుగానే ఇందిరమ్మ చీరలు కూడా పంపించేశాము, సన్న బియ్యం ఇచ్చాము, ఉచిత గ్యాస్ ఇచ్చాము, మహిళలకు రకరకాల పథకాలు ఇచ్చాము, ఆఖరకు బస్ ఫ్రీ ఇప్పటికి కూడా నడుస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేవలము వీళ్ళు డబ్బా కొట్టుకోవడం కానీ వీళ్ళు చేసిన అభివృద్ధి ఏముంది? ఇప్పుడు సరే మీరు చేసిన, మేమేదో ఖాళీ 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ ఇచ్చి నేను మొత్తం ఉద్ధరించిన అంటున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఎలక్షన్లలో వెళ్తే మీరు ఏ జిల్లాలనైతే ప్రజలు నమ్మి మోసపోయి మీకు పెద్ద ఎత్తున పీఠం వేసి మిమ్మల్ని గద్దెక్కిచ్చిరో అదే గద్దె మిమ్మల్ని షెట్టుకు గట్టేసి మరీ దించుతారు. రైట్, చెప్పండి, చివరిగా చెప్పండి మరి ఎట్లా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇక్కడ ల్యాండ్ కూడా అమ్ముకోవడం అనేది జరుగుతుంది, అంటే కార్పొరేట్ సమస్యలకు కూడా కట్టబెట్టడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన అంటే ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన సీఎం కాకముందుకే రేవంత్ రెడ్డి గారు. ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసుకునేటోడు. ఇప్పుడు ఈ సీఎం పదవికి ఏంది అనేది, ఆ పదవి ఆ డిజిగ్నేషన్ అనేది ప్రజలకు మంచి చేయడానికి అని అది మర్చిపోయి ఈ పదవి తెచ్చుకొని కూడా, అది కూడా కొనుక్కున్న పదవి, ప్రజలు ఇచ్చింది కాదు, కొనుక్కొని తెచ్చుకున్నదే. ఆయన ఆ సీట్ మీద కూర్చొని కూడా అదే దందాల్లో చేస్తున్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాలు మీరు ఎంత గలీజ్ దందాలు చేస్తున్నారో, మీరు మొత్తం యావత్ తెలంగాణని ఎట్లా అమ్ముకుందామని చూస్తున్నారో, ఎంత చేసినా కానీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు మీకు ఏ రకంగానైతే మిమ్మల్ని నమ్మి మోసపోయినరో, మీ బుడబంగ మాటలు నమ్మి మోసపోయిరో, ఆ ఖచ్చితంగా తీర్పిచ్చే రోజు వస్తుంది. ఆ తీర్పుకు సిద్ధంగా ఉండండి. రైట్, ఓకే, ఇది పరిస్థితి. అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు పోయినా, పంచాయతీ ఎన్నికలకు పోయినా కానీ ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు కాలేవు కాబట్టి ప్రజలు రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బనే కొడతారు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ చేసిన మోసాలు అంతా ఇంత కాదని కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రౌతు, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.